18 నెలల కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రేపు విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, ఫీజు నియంత్రణ చట్టం, టీచర్ల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు విద్యాశాఖకు మంత్రిని కేటాయించి తమ 12 డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. రేపటి బంద్ను విజయవంతం చేస్తామంటున్న విద్యార్థి సంఘాల నాయకులతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో రేపు విద్యాసంస్థలకు బంద్ పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. వారిని అడగదాం. చెప్పండి, రేపు బంద్కు పిలుపునిచ్చారు, ముఖ్య ఉద్దేశం ఏంది? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో 18 నెలల కాంగ్రెస్ పాలన మొత్తం కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 18 నెలల కాలంలో ఎంత అసమర్థ సీఎంగా ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయాడనంటే ఒక విద్యాశాఖకి మంత్రిని కూడా నియమించలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. గతంలో గురుకులాల్లో అడ్మిషన్ల కోసం పోటీపడినటువంటి పరిస్థితులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒక్క 18 నెలల కాలంలోనే 93 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే వారి గురించి కనీసం మాట్లాడేది ప్రభుత్వం, వాళ్ళ కుటుంబాలను పరామర్శించేది ప్రభుత్వం. రెండోది, వాళ్ళకి ఏం కావాలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయదు ఈ ప్రభుత్వం. దాంతోపాటు గతం నుంచి ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వాలు ఇచ్చాయి. కానీ ఇప్పుడు 8,600 కోట్ల రూపాయల పైగా తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే ఒక్కటంటే ఒక్క రూపాయి విడుదల చేయట్లేదు. మేము అడుగుతున్నాం, మీరు గతంలో తిట్టారు కదా దద్దమ్మ ప్రభుత్వం, సన్యాసి ప్రభుత్వం అని. మీరు ఇప్పుడు సన్యాస, మీరు దద్దమ్మలా, మీరు కూడా అదే పని చేస్తున్నట్టు దద్దమ్మలు సన్యాసులు అనిపించుకుంటున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి తక్షణం విద్యారంగ సమస్యల మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రివ్యూ చేయాలి. రివ్యూ చేయలేని పరిస్థితులు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అలాగే మెచ్చార్జీలు గత ప్రభుత్వం పెంచిన మెచ్చార్జీలని వీళ్ళు ఎక్కడ అమలు చేస్తున్నారు? ఈరోజు ఎక్కడైనా సరే ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ హాస్టల్లో పోతున్నారా, గురుకులాన్ని పోతున్నారా, విజిట్ చేస్తున్నారా, వాళ్ళు పెట్టే భోజనం తింటున్నారా? ఎక్కడ ఆ పరిస్థితి లేదు. ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు ఫీజు నియంత్రణ చట్టం గతంలో మంత్రుల ఉపసంఘం ఉంది, పనిచేసింది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని చర్చే లేదు. విద్యా కమిషన్ వేసిందా, విద్యా కమిషన్ సిఫారసులు మొత్తం కూడా పేపర్లకు పరిమితమైనవి తప్ప ఎక్కడ ఒకటి పరిష్కరించే పరిస్థితి లేదు. అందుకే ఫీజు నియంత్రణ చట్టం చేయాలని, రియంబర్స్మెంట్ ఇవ్వాలని, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయాలని, గురుకులాలకి సరైన సౌకర్యాలు కల్పించాలని, సొంత భవనాలు ఇవ్వాలని, అలాగే పెండింగ్లో ఉన్న యూనిఫాము, అలాగే టెక్స్ట్ బుక్లను విడుదల చేయాలని, దాంతోపాటు ప్రైవేట్ టీచర్లు కూడా పనిచేస్తున్నారు, వాళ్ళకు కూడా ఉపాధి భద్రత కల్పించాలని రకరకాల డిమాండ్లతోని రేపు వామపక్ష విద్యార్థి సంఘాల తెలంగాణ రాష్ట్రం కూడా మొత్తం ఇంటర్మీడియట్ కళాశాలలో స్కూళ్ళు బంద్ చేస్తున్నాం. ఈ బంద్లో తల్లిదండ్రులు, విద్యార్థి అత్యధికం పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ విజయవంతం చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ తెలంగాణ రాష్ట్ర విద్యాభివృద్ధి కోసం మీరందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపటి బంద్కు సంబంధించి ఏ విద్యార్థి సంఘాలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి, ఎట్లా ఉంటుంది? రేపు బంద్లోకి సంబంధించినటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలు అయినటువంటి ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఏఐడిఎస్ఓ, ఏఎస్బి, ఏఎఫ్డిఎస్, ఏపీఎస్యు 9 వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తవుతున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాలయాపన చేస్తూ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉన్న కూడా కనీసం విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలం చెందుతూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. సమస్యలు పట్టించుకునే పరిస్థితుల్లో నియోజకవర్గ ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేరు, ఎంపీలు లేరు, ఎవరు లేరు. అంటే కేవలం ఏంటంటే ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు మారుతున్నా విద్యార్థుల ఒక జీవితాలు మారడం లేదు, వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడం లేదు. అంటే కేవలం ఎంతసేపు విద్యార్థి రంగాన్ని అడ్డం పెట్టుకునే అధికారంలోకి వచ్చేటువంటి ప్రభుత్వాలు అధికారంలో వచ్చిన తర్వాత ఈ విద్యారంగాన్ని పూర్తిగా సంక్షోభంలో నెట్టివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ప్రధానంగా ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు లేవు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో బలోపేతం చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి, అధిక నిధులు కేటాయించడం లేదు. అంటే బడ్జెట్లో ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా 15% నిధులు కేటాయించకుండా కేవలం 7.3% నిధులు తగ్గించుకుంటూ ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని పరోక్షంగా ధ్వంసం చేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నా కనీసం విద్యాశాఖ అధికారులు స్పందించే ప్రయత్నం చేస్తున్నారు, కనీసం ప్రభుత్వం స్పందించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఏంటంటే అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన తరుణంలో ఈరోజు పేరెంట్స్కి సంబంధించినటువంటి విద్యాలకు సంబంధించినటువంటి ఒక మభ్య పెట్టడానికి ఈరోజు ఫీజు నియంత్రణ చట్టం చేసామని చెప్పేసి అక్కడక్కడ వార్తల్లో కొన్ని సందర్భాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడే పరిస్థితి తప్ప ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతం చేయాలి. రేవంత్ రెడ్డి గారు తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని ఇలా విద్యాశాఖపై కపట ప్రేమ వీస్తూ విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడం పూర్తిగా వైఫల్యం చెందుతా ఉన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఏకకాలంలోనే ఫీజు రియంబర్స్మెంట్ బాకాలు విడుదల చేస్తామని చెప్పారు. మరి 19 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా ఎందుకు విడుదల రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నాం. 50 సార్లు ఢిల్లీ పోతా ఉన్నారు.
మంత్రులు 20-30 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వాడుతూ ఇలా దుబారా ఖర్చు చేస్తున్నారు తప్ప విద్యార్థి చదువులకు నిధులు ఇవ్వడానికి మీ దగ్గర పైసలు లేవని ప్రశ్నిస్తా ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాలు అనేక ప్రభుత్వాలు అసెంబ్లీలో నూతన జాతీయ విద్యా విధానం వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఎన్ఈపీ వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయలేక వెనుకడిపోతా ఉంది? అంటే మోదీకి కనసనలో బీజేపీకి కోవట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ఈపీని రాష్ట్రంలో అమలు చేసే విధంగా ఇలా కుట్రలు పడుతూ ఉన్నాడు. అంతే విధంగా ఇలా ఎక్కడ లేనటువంటి విధంగా అడిగిన డిమాండ్ను కాకుండా అడిగినట్టు వాటిని రాష్ట్రంలో తీసుకొస్తూ యంగ్ ఇండియా ఇంటిగ్రేషన్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటిస్తామంటున్నాడు. అసలు యంగ్ ఇండియా ఎవరు అడిగారని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎప్పుడు అమలు చేస్తారు? ఇలా గురుకులాల్లో విద్యార్థులు నిత్యం గత వారం రోజుల నుంచి 100 విద్యార్థులు అస్వస్థ ఫుడ్ పాయిజన్ గురవుతా ఉన్న కూడా ప్రభుత్వం ఇక్కడ సందర్శించిన దాఖలాలు పోతలేదు. ఇలా ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయకుండా, ఇలా విద్యా చట్టం అమలు చేయకుండా ఇలా పూర్తిగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యాశాఖను గాలికి వదిలేసి ఇలా మాటలకే పరిమితమైన తప్ప ఆచరణలో ఎక్కడ హామీలు అమలు చేయడంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడం పూర్తిగా వైఫల్యం చెందుతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేటి విద్యార్థులే రేపటి పౌరులు, విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు అదే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం ఉంది. అదే సమస్యల మీద వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం మొత్తం విద్యా సంస్థలు, జూనియర్ కాలేజీలు బంద్ పిలుపునిస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినా ఇప్పటి వరకు ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయలేదు. ఇదే కాకుండా ఈరోజు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచకపోవడం వల్ల చాలామంది పేద మధ్య తరగతి విద్యార్థులు ఈరోజు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులకు కనీసం నాణ్యమైనటువంటి భోజనం కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు గురుకుల హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది విద్యార్థుల్లో చనిపోతున్నారు. ఇదే కాకుండా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 18 నెలలు గడుస్తున్నా ఈరోజు మధ్యాహ్న భోజనం అనేది ఏర్పాటు చేయలేదు. విద్యారంగంలో పలానా సమస్యలు ఉన్నాయని చెప్పుకోవాలంటే కనీసము విద్యాశాఖకు మంత్రి లేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. వీటన్నిటి డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తూ ఉన్నాము. ఈరోజు మేమైతే ఏదైతే 12 డిమాండ్లు ఏవైతే పెట్టినామో వెంటనే ప్రభుత్వము ఆ డిమాండ్లను అన్నిటినీ పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు కావస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అవుతుందని కూడా వామపక్ష విద్యార్థి సంఘ నాయకులు చెబుతున్నారు. రేపటి బంధుకు సంబంధించి ఖచ్చితంగా విజయవంతం చేస్తాము, తమ పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరించే దిశగా కూడా కృషి చేస్తామంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో మహేష్ న్యూస్, హైదరాబాద్.